వెల్కమ్ బ్యాక్. ఆ పులి స్టాప్లు కామాలు ఉంటాయి కదా నిర్వచన గారు. ఏంటంటే ఆ సిల్బోస్కోప్లో కూడా టాపిక్స్ అన్ని ఇట్లా ఇచ్చేసాను. ఎక్కడ పులి స్టాప్ ఇది నెక్స్ట్ టాపిక్ అని ఏమి ఇవ్వలేడు. ఇక్కడ చూడు ఇంత పెద్ద లైన్ ఉంది, SaaS ఇంటిగ్రేషన్ ప్రొడక్ట్స్ అండ్ ప్లాట్ఫామ్స్, SaaS ఇంటిగ్రేషన్ సర్వీస్. ఇక్కడ కామా ఇస్తే ఏమైపోతుందా? అదే తెలుగు అంటే అందరు కోపాలు వస్తాయి. ఇక చూడండి, ఈ కాన్సెప్ట్ ఏంటంటే SaaS ఇంటిగ్రేషన్ ప్రొడక్ట్స్ 3 ఉన్నాయన్నమాట. ఇదంతా ఒకటే పార్ట్. దీంట్లో ఏముంటాయంటే SaaS ఇంటిగ్రేషన్ ప్రొడక్ట్స్. SaaS ఏం చేస్తుంది? ప్రొడక్ట్ని ఇంటిగ్రేట్ చేస్తుంది. దాంతోపాటు ఏం చేస్తుంది? SaaS ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్స్ సెకండ్ కాన్సెప్ట్. థర్డ్ ఏంటిది? SaaS ఇంటిగ్రేషన్ సర్వీసెస్. ఈ 3 ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఫస్ట్ SaaS ఇంటిగ్రేషన్ ప్రొడక్ట్స్ చూద్దాం, తర్వాత SaaS ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్స్ చూద్దాం, తర్వాత SaaS ఇంటిగ్రేషన్ సర్వీసెస్ చూద్దాం. ఫస్ట్ SaaS ఇక్కడ చూడండి, ఇవి టర్మ్స్ ఉన్నాయి చూసారా? జిప్పర్, మైక్రోసాఫ్ట్, డెల్, భూమి, ఇవి చాలా రిపీటెడ్ టర్మ్స్ అనమాట. సో ఈ స్టార్టింగ్ కొంచెం మంచిగా వినండి, ఎందుకంటే తర్వాత అది రిపీట్ అవుతుంది, తర్వాత మళ్ళీ అవే రిపీట్ అవుతాయి. సో మనము ఈ ఫస్ట్ ఇవి మంచిగా వినండి. SaaS ఇంటిగ్రేషన్ ప్రొడక్ట్స్లో ఏమవుతుందంటే ఇవి టూల్స్ అనమాట. టూల్స్ అండ్ సొల్యూషన్స్ డిజైన్ టు ఎనేబుల్ సీమ్లెస్ కనెక్టింగ్ బిట్వీన్ డిఫరెంట్ SaaS అప్లికేషన్స్. మనొక SaaS అప్లికేషన్ 1 అనుకున్నాం, ఇది ఇంకొక SaaS అప్లికేషన్ 2 అనుకున్నాం. సో ఈ రెండింటిని కనెక్ట్ చేయడానికి మనం SaaS ఇంటిగ్రేషన్ ప్రొడక్ట్స్ని వాడతాం. సీమ్లెస్గా ఈ రెండు కనెక్ట్ అవుతాయి అనమాట, డిఫరెంట్ SaaS అప్లికేషన్స్ కనెక్ట్ చేయడానికి. అలాంటి కనెక్ట్ చేయడానికి కొన్ని టూల్స్ కావాలి కదా. టూల్స్ కానీ సమ్ పాపులర్ ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్స్ ఇవి అనమాట. ఇవి డిఫరెంట్, ఇది ఒక SaaS అప్లికేషన్, ఇది ఇంకో SaaS అప్లికేషన్. ఈ రెండు అప్లికేషన్స్ని కనెక్ట్ చేయడానికి SaaS ఇంటిగ్రేషన్ ప్రొడక్ట్స్ వాడతాం. ఇవన్నీ SaaS ఇంటిగ్రేషన్ ప్రొడక్ట్స్ అనమాట. జిప్పర్ కానీ ఇవన్నీ ఒక్కొక్కటి చూద్దాం. జిప్పర్ ఏం చేస్తుంది? జాపర్, ఓకే, వాట్ ఎవర్ ఇట్ బి. సో నో కోడ్ ఆటోమేషన్ టూల్. ఇది కోడ్ అవసరం లేదు, ఇది ఒక ఆటోమేషన్ టూల్ అనమాట. దట్ కనెక్ట్స్ యాప్స్ లైక్, ఇది ఆటోమేషన్ టూల్, కోడ్ ఏం అవసరం లేదు. ఇది ఏం చేస్తుంది? యాప్స్ కనెక్ట్ చేస్తుంది. లైక్ స్లాక్ కానీ గూగుల్ షీట్స్, మీకు ఇన్నట్టు గూగుల్ షీట్స్ అండ్ సేల్స్ ఫోర్స్ని ఆటోమేటిక్గా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు అలా అన్నట్టు. ఇది వాడి. తర్వాత MuleSoft ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ అంట. ఇది ఏం చేస్తుంది అంటే API లెడ్ కనెక్టివిటీ అంట. యూజింగ్ API-తోని కనెక్ట్ చేయొచ్చు. API లెడ్ కనెక్టివిటీ ఫర్ ఎంటర్ప్రైజ్ గ్రేడ్ SaaS ఇంటిగ్రేషన్. API లెడ్ కనెక్టివిటీ ఫర్ దేనికి? ఇప్పుడు సపోజ్ ఎంటర్ప్రైజ్ని గ్రేడ్ SaaS ఇంటిగ్రేషన్, ఎంటర్ప్రైజ్లో గ్రేడ్ SaaS ఇంటిగ్రేషన్ చేయాలంటే నువ్వు API లెడ్ కనెక్టివిటీ వాడచ్చు. ఇది మైక్రోసాఫ్ట్ ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్. డెల్ భూమి అని ఉంటుంది, ఇది కూడా వన్ ఆఫ్ ద టూల్ ఫర్ SaaS ఇంటిగ్రేషన్ ప్రొడక్ట్స్. డెల్ భూమిని ఏమిటంటే క్లౌడ్ బేస్డ్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ అనమాట. ఇది ఒక ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ ఫస్ట్ డెల్ భూమి అనేది. ఫర్ దేనికోసం? ఫర్ కనెక్టింగ్ అప్లికేషన్స్ అండ్ ఆటోమేటింగ్ వర్క్ ఫ్లోస్. ఇది ఒక చెప్పినా కదా, SaaS అప్లికేషన్స్ అయినా కాదు, వేరే అప్లికేషన్స్ అయినా సరే, ఈ రెండు అప్లికేషన్స్ని కనెక్ట్ చేసి ఆటోమేటిక్గా ఎందుకు కనెక్ట్ చేస్తున్నాం? మన వర్క్ ఫ్లో కోసమే కనెక్ట్ చేసింది. సో వన్స్ కనెక్ట్ అయినాక ఆటోమేటిక్గా వర్క్ ఫ్లోస్ అవుతాయి. తర్వాత వర్క్ ఆటో అంట. వర్క్ ఆటో ఏం చేస్తుంది? ఇది ఒక AI డ్రివెన్ ఇంటిగ్రేషన్ అండ్ ఆటోమేషన్ ప్లాట్ఫామ్ అనమాట ఫర్ బిజినెసెస్కి మనం వర్క్ ఆటో వాడితే సరిపోతుంది. ఇది ఒక AI డ్రివెన్, అర్థమైనా? AI యూజ్ చేస్తుంది ఆటోమేటిక్గా, AI ఇంటిగ్రేషన్ అండ్ ఆటోమేషన్ ప్లాట్ఫామ్ అనమాట. ఓకే. తర్వాత కొలిగో, ఇదేం చేస్తుంది? ఇది ఒక IPAS అని, ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్. చాలాసార్లు వచ్చింది మన ముందు కూడా. సొల్యూషన్ ఫోకస్డ్ ఆన్ ఎంటర్ప్రైజ్ ఇంటిగ్రేషన్. ఏదైనా డిఫరెంట్ ఆర్గనైజేషన్ ఇంటిగ్రేషన్కి మనకి సరిపోతుంది, ఇది పడుతుంది. తర్వాత జిట్టర్ బిట్, ఇది ఒక API మేనేజ్మెంట్ అండ్ ఇంటిగ్రేషన్ టూల్ ఫర్ క్లౌడ్ అండ్ ఆన్ ప్రిమిస్ సిస్టమ్స్. క్లౌడ్ కానీ ఆన్ ప్రిమిస్ సిస్టమ్స్కి మనం ఇది జిట్టర్ బిట్ వాడచ్చు. ఇది ఒక API మేనేజ్మెంట్కి పనికొస్తుంది, దాంతోపాటు ఇది ఒక ఇంటిగ్రేషన్ టూల్ అని చెప్పచ్చు. ఓకే, ఇవన్నీ మన టూల్స్ వాడి మనము డిఫరెంట్ SaaS అప్లికేషన్స్ని సీమ్లెస్గా కనెక్ట్ చేయొచ్చు, వర్క్ ఫ్లోని చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటది? SaaS ఇంటిగ్రేషన్ ప్రొడక్ట్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనం SaaS ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్స్ చూద్దాం. SaaS ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్స్ ఏం చేస్తుంది? ప్రొవైడ్ ఫౌండేషన్ ఫర్ కనెక్టింగ్, మేనేజింగ్ మల్టిపుల్ అప్లికేషన్స్ అక్రాస్ డిఫరెంట్ సెగ్మెంట్. చూడండి, ప్రొవైడ్ ఒక ఫౌండేషన్ ఫర్ దేనికోసం అంటే కనెక్టింగ్ అండ్ మేనేజింగ్ మల్టిపుల్ అప్లికేషన్. కనెక్ట్ చేస్తుంది ఇంతకుముందు దాంట్లో, అండ్ డిఫరెంట్ అప్లికేషన్స్ని, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. ఈ అప్లికేషన్ సపోజ్ ఈ ప్లాట్ఫామ్లో ఉంది, ఈ అప్లికేషన్ ఇంకొక ప్లాట్ఫామ్లో ఉంది. సో ఈ రెండు అప్లికేషన్స్ అయిపోయింది. ఎక్కడ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్, అక్రాస్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్లో ఉన్న అప్లికేషన్స్ అన్ని కనెక్ట్ చేసింది కదా, దాన్ని SaaS ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ అంటారు. సో ఫస్ట్ వచ్చేసి IPAS, ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్.
ఇది ఒక క్లౌడ్ బేస్డ్ ఇంత ముందే అయినాం కదా, అవే రిపీట్ అవుతాయి. సేమ్ ఎగ్జాంపుల్ టూల్స్ అనమాట ప్రతి దాంట్లో వాడేది. ఇది ఒక క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ దట్ ఎనేబుల్స్ స్మూత్ SaaS ఇంటిగ్రేషన్. SaaS ఇంటిగ్రేషన్ అనేది చాలా స్మూత్గా అయిపోతుంది. దాని ఎగ్జాంపుల్గా వచ్చి డెల్ మూవ్ ఇంత ముందు డిస్కస్ చేసినాం, వర్కౌట్ అవ్వడం ఇంత ముందు డిస్కస్, అందుకే స్టార్టింగ్లో మంచిగా మన తర్వాత ఒకసారి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేసి కూడా చూడండి. ఇంకా ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అలా మన PDF ఫోన్స్ ఉంటాయి ఈ నోట్స్. తర్వాత ఇన్ఫర్మేషన్ క్లౌడ్, తర్వాత ఇది మూల్ సాఫ్ట్ అనేది వాళ్ళ సేల్స్ ఫోర్స్ ఉంటాయి సరేనా, ఇవన్నీ దీని యొక్క టూల్స్. తర్వాత API మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్స్, ఇది ఏం చేస్తాయి, అక్రాస్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో ఉన్న అప్లికేషన్స్ని కనెక్ట్ చేసేస్తాయి అన్నమాట, మేనేజ్ చేస్తాయి. ఇవి దాని యొక్క ఎగ్జాంపుల్స్. API మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్స్ బేస్డ్ ఆన్ API మేనేజ్మెంట్తోని ప్లాట్ఫామ్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ క్రియేట్, పబ్లిష్ అండ్ మేనేజ్ APIs. ఇది ఏం చేస్తుంది, API మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేయడానికైనా, పబ్లిష్ చేయడానికైనా, ఉన్న APIsని సెక్యూర్గా మేనేజ్ చేయడానికైనా API మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్స్ సరిపోతాయి. లైక్ API బై గూగుల్, ఇది గూగుల్ క్లౌడ్, APG, తర్వాత AWS API గేట్వే, అజూర్ API మేనేజ్మెంట్. ఇవన్నీ మనకి ఎందుకు పనికొస్తాయి అంటే APIని క్రియేట్ చేయడానికైనా, మేనేజ్ చేయడానికైనా, ఉన్న APIsని మనం సెక్యూర్గా వాడుకోవాలనుకున్నా కూడా ఈ API మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్స్ పనికొస్తాయి. తర్వాత క్లౌడ్ మేనేజ్మెంట్, ఇవన్నీ దీని కిందనే అనమాట, సబ్ పార్ట్స్. SaaS ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్స్లో IPAS అయిపోయింది. IPAS ఏం చేస్తుంది, సాఫ్ట్వేర్స్ డిఫరెంట్ SaaS సాఫ్ట్వేర్స్ కనెక్ట్ చేస్తుంది. API మేనేజ్మెంట్ APIs క్రియేట్ చేయడానికి, మేనేజ్ చేయడానికి, సెక్యూర్గా ఉండడానికి పనికొస్తుంది. తర్వాత క్లౌడ్ బేస్డ్ డేటా ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్స్ డిజైన్ ఫర్ బిగ్ డేటా అండ్ అనాలిటిక్స్ లైక్ టాలెన్, మెటిలియన్ అండ్ ఫైట్రాన్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్. బిగ్ డేటా కోసం అని అనాలిటిక్స్ కోసం చేసింది. అండ్ థర్డ్ వచ్చేసి SaaS ఇంటిగ్రేషన్ సర్వీసెస్. దిస్ సర్వీసెస్ హెల్ప్ బిజినెస్ ఇంప్లిమెంట్, ఆప్టిమైజ్ అండ్ మెయింటైన్ SaaS ఇంటిగ్రేషన్స్. SaaS ఇంటిగ్రేషన్స్కి, బిజినెస్ ఇంప్లిమెంట్ చేయడానికి, ఆప్టిమైజ్ చేయడానికి వానికి వస్తుంది. ఈ సర్వీసెస్ ఉంటాయి లైక్ కస్టమ్ API డెవలప్మెంట్ అండ్ ఇంటిగ్రేషన్. నువ్వు నీ సొంత API క్రియేట్ చేయాలనుకుంటే అట్లా క్రియేట్ చేసుకొని దాన్ని మేనేజ్ కూడా చేసుకోవచ్చు. క్రియేటింగ్ APIs టు కనెక్ట్ వేరియస్ SaaS ప్లాట్ఫామ్స్. నువ్వు ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం APIsతో మనం SaaS అప్లికేషన్స్ని కనెక్ట్ చేయొచ్చు. సో నీ సొంతంగా APIs క్రియేట్ చేసి డిఫరెంట్ SaaS అప్లికేషన్స్ని SaaS ప్లాట్ఫామ్స్ని కనెక్ట్ చేయొచ్చు. అది కస్టమ్ API డెవలప్మెంట్ అండ్ ఇంటిగ్రేషన్స్ అంటారు. కస్టమ్ అంటే ఏంటంటే నీకు నచ్చినట్టు. తర్వాత మేనేజ్డ్ IPAS సొల్యూషన్స్, ఫుల్లీ మేనేజ్డ్ ఇంటిగ్రేషన్ సర్వీసెస్ దట్ రిడ్యూస్ ఇన్-హౌస్ IT బర్డెన్. ఏంటి నీ IT బర్డెన్ ఉంటుందో దాన్ని తగ్గిస్తుంది ఒకవేళ నువ్వు మేనేజ్డ్ IPAS సొల్యూషన్స్ వాడతావు. తర్వాత ETL, ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్. ETL ఫుల్ ఫామ్ ఏం చేస్తుంది, ఈ సర్వీసెస్ మూవింగ్ సింక్రొనైజేషన్ డేటా బిట్వీన్ క్లౌడ్ అప్లికేషన్స్. ఇక్కడ ఒక అప్లికేషన్, ఇక్కడ ఒక అప్లికేషన్, డిఫరెంట్ అప్లికేషన్. సో ఈ అన్నిటి మీడియాలో డేటాను మూవ్ చేయడానికి, సింక్రొనైజేషన్ బిట్వీన్ క్లౌడ్ అప్లికేషన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. తర్వాత సెక్యూరిటీ అండ్ కంప్లైన్స్ ఇంటిగ్రేషన్, ఎన్ష్యూరింగ్ ఇంటిగ్రేషన్ మీట్ సెక్యూరిటీ స్టాండర్డ్స్. ఇది ఏం చేస్తుందంటే సెక్యూరిటీ స్టాండర్డ్స్ మీట్ చేస్తుంది. సెక్యూరిటీ ఇవన్నీ SaaS ఇంటిగ్రేషన్ సర్వీసెస్ అనమాట. ఓకేనా. GDPR, HIPAA దీని ఎగ్జాంపుల్స్. క్లౌడ్ టు ఆన్ ప్రిమిస్ ఇంటిగ్రేషన్, కనెక్టింగ్ క్లౌడ్ SaaS యాప్స్ విత్ ఆన్ ప్రిమిస్. ఇప్పుడు మన SaaS యాప్స్ ఉంటాయి, అది మన ఆన్ ప్రిమిసెస్ సిస్టమ్స్ అని వేరే ఉంటాయి. ఈ రెండింటిని కనెక్ట్ చేయడానికి క్లౌడ్ టు ఆన్ ప్రిమిస్ ఇంటిగ్రేషన్ అనేది చేస్తుంది. దానికి ఎగ్జాంపుల్స్ ERPA, CRM వీటి వాడి మన క్లౌడ్ ఏటైతే SaaS యాప్స్ ఉంటాయో, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ యాప్స్, అండ్ ఇక్కడ మనకు ఉండేది ఆన్ ప్రిమిస్ సిస్టమ్, ఈ రెండింటిని కనెక్ట్ చేయొచ్చు.